పరీక్షా హాలు, చేతిలో ప్రశ్నపత్రం, ఆ ఫీలింగ్ మనందరికీ తెలుసు. కొన్ని ప్రశ్నలు చూస్తే అరే ఇది నేను చదివానే భలే అనిపిస్తుంది. కాని కొన్ని ప్రశ్నలు చూస్తే మాత్రం అసలిది ఏ సిలబస్ నుండి వచ్చిందిరా బాబూ అనిపిస్తుంది. అయితే మీ పరీక్షాపత్రంలోని ప్రతి ప్రశ్న వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక సీక్రెట్ స్ట్రక్చర్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఒక సాధారణ సైన్స్ ఎగ్జామ్ పేపర్ను కేవలం ప్రశ్నల లిస్ట్లా కాకుండా ఒక డిటెక్టివ్లా పరిశోధించబోతున్నాం. దాని వెనుక దాగి ఉన్న అసలు డిజైన్ను ఛేదించడమే మన పని. ఉదాహరణకి ఈ ప్రశ్ననే చూడండి. ఇది సింపుల్గా అవును లేదా కాదు అని చెప్పేది కాదు. దీనికి సైంటిఫిక్ ఎనాలిసిస్ కావాలి. మరి ఇలా ఆలోచింపజేసే ప్రశ్నలు పేపర్లోకెలా వస్తాయి? ఎవరో అనుకోకుండా ఇచ్చేసినవి అయితే కావు. నిజానికి పరీక్షలోని ప్రతి ప్రశ్న, దానికి కేటాయించిన మార్కులు, దాని ఫార్మాట్ వెనుక ఒక పద్ధతి ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. అదంతా ఒక పెద్ద, మనకు కనిపించని ప్లాన్లో భాగం. ఆ సీక్రెట్ ప్లాన్నే బ్లూ ప్రింట్ అంటారు. అవును, ప్రతి పరీక్షకు దాని స్వంత బ్లూ ప్రింట్ ఉంటుంది. అది ఆ పరీక్ష స్వరూపాన్నే డిసైడ్ చేస్తుంది. సరే, ఇక ఆ రహస్యాన్ని ఛేదించే పనిలో పడదామా? ఇదిగోండి, ఇదే ఆ బ్లూ ప్రింట్. చూడ్డానికి చాలా కాంప్లికేటెడ్గా ఏదో సీక్రెట్ కోడున్న డాక్యుమెంట్లా ఉంది కదో. కానీ ఈ టేబుల్లోనే మన పరీక్షకు సంబంధించిన అన్ని క్లూస్ దాగి ఉన్నాయి. కంగారు పడకండి. ఎంత క్లిష్టమైన కోడైనా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడితే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పదండి, ఈ బ్లూ ప్రింట్ నిర్మాణాన్ని స్టెప్ బై స్టెప్ విడమరచి చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ పరీక్ష డిజైన్లోని ప్రాథమిక సూత్రాలను చూద్దాం. ఈ బ్లూ ప్రింట్కు అవే ఫౌండేషన్. అంటే అసలు ఈ పరీక్ష దేనిని టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది? ఇక్కడసలు ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, పరీక్ష కేవలం బట్టి పట్టిన వాటిని టెస్ట్ చేయట్లేదు. గమనించండి, కేవలం 20% మార్కులు మాత్రమే జ్ఞానం అంటే గుర్తుంచుకోవడానికి ఇచ్చారు. కాని దానికంటే ఎక్కువగా 25% అవగాహనకు, 20% అనువర్తనానికి ఇచ్చారు. అంటే చదివిన విషయాన్ని ఎంతవరకు అర్థం చేసుకుని దాన్ని ఎలా అప్లై చేయగలరు అనేదే ఇక్కడ చాలా ముఖ్యం. అంతేకాదు, ఏ చాప్టర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలో కూడా ఈ బ్లూ ప్రింట్ క్లియర్గా చెబుతోంది. ఇక్కడ చూడండి, జీవప్రక్రియలు అనే చాప్టర్కి ఏకంగా 14 మార్కులున్నాయి. అంటే ప్రిపరేషన్ టైంలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలో ఇది మనకొక పెద్ద క్లూ ఇస్తోందన్నమాట. సరే, ఏ చాప్టర్లు ఇంపార్టెంటో, ఎలాంటి స్కిల్స్ను టెస్ట్ చేస్తున్నారో చూశాం. ఇప్పుడు అసలా ప్రశ్నలను ఎలా క్రియేట్ చేస్తారో, వాటి ఫార్మాట్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. ప్రశ్న ఫార్మాట్ అనేది మార్కులతో డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది. 1 మార్కు ప్రశ్నకు 1-2 పదాల్లో జవాబిస్తే చాలు. కాని అదే 8 మార్కుల ఎస్సే క్వశ్చన్కు డీప్ అనాలిసిస్తో సమాధానం రాయాలి. ప్రతీదీ పక్కా ప్లాన్ ప్రకారమే ఉంటుంది. ఉదాహరణకు, పరీక్షలోని 10వ ప్రశ్న ట్రోఫిక్ స్థాయి గురించి అడుగుతోంది. ఇది ఒక మార్కు ప్రశ్న. అంటే ఇక్కడ స్టూడెంట్కి ఆ పదం యొక్క కరెక్ట్ డెఫినిషన్ తెలుసా లేదా అని మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. ఇది బ్లూ ప్రింట్ ప్రకారం జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్న. ఓకే, ఇప్పుడు అస్సలు మ్యాజిక్ చూడబోతున్నాం. ఇప్పటిదాకా మనం విశ్లేషించిన ఈ బ్లూ ప్రింట్ అనే థీరీకి, ఎగ్జామ్ పేపర్లోని అసలైన ప్రశ్నలకు మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ను మనం ఇప్పుడు బయటపెట్టబోతున్నాం. ఈ 5వ ప్రశ్నను చూడండి. ఒక చిత్రాన్నిచ్చి అందులో ఉన్న రీప్రొడక్షన్ టైప్ని గుర్తించమన్నారు. చాలా సింపుల్గా ఉంది కదా. మరి ఈ ప్రశ్న బ్లూ ప్రింట్లో ఎక్కడ్నుంచి పుట్టిందో చూద్దామా? ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. బ్లూ ప్రింట్లోని ఆ ఒక్క గడిని చూడండి. జీవులు ఎలా పునరుత్పత్తి చేస్తాయి అనే చాప్టర్ నుండి స్టూడెంట్ జ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి 1 మార్కు అతి చిన్న సమాధానం విఎస్ఏ రూపంలో ఈ ప్రశ్నను డిజైన్ చేశారు. చూశారా? ఇది యాదృచ్ఛికం కాదు, ఖచ్చితమైన లెక్క. సరే, ఇప్పుడు ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ చూద్దాం. నాడీ మరియు హార్మోనల్ మెకానిజమ్స్ను పోల్చడం. ఇది కేవలం గుర్తుంచుకుంటే సరిపోదు. 2 సిస్టమ్స్ను అనలైజ్ చేసి వాటి మధ్య తేడాలను ఎక్స్ప్లెయిన్ చేయాలి. వావ్, ఇది అద్భుతంగా వివరిస్తోంది. చూడండి, బ్లూ ప్రింట్ ప్రకారం నియంత్రణ మరియు సమన్వయం అనే చాప్టర్ నుండి స్టూడెంట్ విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఏకంగా 8 మార్కుల వ్యాసరూప ప్రశ్నగా దీన్ని డిజైన్ చేశారు. 1 మార్కు ప్రశ్న నుండి 8 మార్కుల ప్రశ్న వరకు ప్రతిదీ ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే. పజిల్ ముక్కలన్నీ ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సరే, ఈ బ్లూ ప్రింట్ రహస్యాన్ని ఛేదించడం వల్ల మనకు ఏం తెలిసింది? కేవలం పరీక్ష ఎలా తయారవుతుందనే కాదు, దాని ప్రభావం ఇంకా చాలా లోతుగా ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణలో మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటే. పరీక్షలు కేవలం ప్రశ్నల గుంపు కాదు,
అవి విద్యార్థుల నాలెడ్జ్ను, స్కిల్స్ను వేర్వేరు లెవెల్స్లో కొలవడానికి చాలా జాగ్రత్తగా, సైంటిఫిక్గా తయారు చేసిన టూల్స్. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, ఈ బ్లూ ప్రింట్ను అర్థం చేసుకోవడం వల్ల గుడ్డిగా మొత్తం సిలబస్ చదివేయడం కాకుండా స్మార్ట్గా చదవడం మొదలుపెట్టొచ్చు. ఏ టాపిక్స్ ముఖ్యమో, ఏ స్కిల్స్ అవసరమో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కేవలం కష్టపడి చదవడం కాదు, ప్రణాళికతో చదవడం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. పరీక్షలు మనం ఏమి నేర్చుకున్నామో పరీక్షిస్తాయి, కరెక్టే. కానీ కేవలం మార్కుల ద్వారా మనం ఒక విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నామో అనేదాన్ని నిజంగా కొలవగలమా? దీని గురించి మనం ఆలోచించాలి.